లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ కావాలో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఒక మాస్ పోలీస్ ఆఫీసర్కి అలాగే ఒక భయంకరమైన విలన్కి మధ్య జరిగే హై వోల్టేజ్ క్లాష్ గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఇది రొటీన్ పోలీస్ స్టోరీ కాదు సుమా. వ్యవస్థలోని లొసుగులను, లోకల్ రౌడీజాన్ని ఒక ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ ఎలా తనదైన స్టైల్లో డీల్ చేశాడన్నది ఇక్కడ పాయింట్. చట్టానికి నేరానికి మధ్య జరిగే ఈ ఎపిక్ ఫైట్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. నాకు బ్యాక్గ్రౌండ్ గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లంటే అస్సలు పడదు. ఈ ఒక్క డైలాగ్ చాలు మన హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పడానికి. అవును, మన పోతరాజు వీరశంకర్ ఒక అన్కాంప్రమైజింగ్ ఫైర్ బ్రాండ్ పోలీస్. ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పో, పాలిటిక్స్ పేరు చెప్పో బతుకుతుంటే ఆయనకి అస్సలు నచ్చదు. మనిషనేవాడు తన ఓన్ టాలెంట్తో, తన సత్తాతో పైకి రావాలి తప్ప వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్తో కాదు అనేది ఆయన స్ట్రాంగ్ బిలీఫ్. ఈ యాటిట్యూడ్ ఆయన ప్రతి యాక్షన్లోనూ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే వీరశంకర్కు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే అక్కడి సీన్ మొత్తం మారిపోతుంది. లోకల్ రౌడీలను కంట్రోల్ చేయడానికి ఆయన వాడే స్టైల్ వేరు. చట్టం పరిధిలో ఉంటూనే ఆ నేరస్తులకు అర్థమయ్యే భాషలోనే ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. ఈ తగ్గేదే లే అనే యాటిట్యూడ్ వల్లే ఆయన పేరు చెబితేనే క్రిమినల్స్కు వణుకు పుడుతుంది. ఆయన కాలు పెట్టాడంటే చాలు అక్కడ క్రమశిక్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఒకవైపు ఏమాత్రం భయం లేని, ఎవరూ ఆపలేని పోతరాజు వీరశంకర్, మరోవైపు ఏళ్ల తరబడి సమాజంలో బలంగా పాతుకుపోయి ఎవరూ కదల్చలేని నేర సామ్రాజ్యానికి అధిపతి కటారి కృష్ణ. ఈ ఇద్దరి మధ్య ఫైట్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఖచ్చితంగా ఇది ఒక అన్స్టాపబుల్ ఫోర్స్కి, ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్కి మధ్య జరిగే వార్ లాంటిదే. ఈ భీకరమైన ఘర్షణ తప్పనిసరి అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ హైలైట్. ఈ ఎపిక్ క్లాష్కి మెయిన్ స్టేజ్ ఒంగోలు. వీరశంకర్ ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వెళ్లేసరికి ఆ ఏరియా మొత్తం కటారి కృష్ణ కంట్రోల్లో ఉంటుంది. కటారి కృష్ణ మామూలు గ్యాంగ్స్టర్ కాదు, చాలా క్రూరమైనవాడు. తన దౌర్జన్యాలతో, హింసతో జనాన్ని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఒంగోలు అంటేనే ఒక భయం, ఒక టెర్రర్ అన్న రేంజ్లో అతని సామ్రాజ్యం ఉంటుంది. సరిగా ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లోకే మన ఫైర్ బ్రాండ్ పోలీస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ భయంకరమైన వాతావరణం చూశాక శంకర్ ఏమైనా సైలెంట్ అయిపోతాడా? ఛాన్సే లేదు. కటారి కృష్ణని ఎలాగైనా పట్టుకొని తీసుకెళ్లి ఆ చట్టం ముందు నిలబెట్టాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది శంకర్ పర్సనల్ రివెంజ్ కాదు. జనం ప్రాణాలను కాపాడటం కోసం, న్యాయం కోసం తీసుకున్న ఒక సాలిడ్ డెసిషన్. విలన్ ఎంత పెద్ద తోపైనా సరే చట్టం ముందు తలవంచాల్సిందే అని ప్రూవ్ చేయడమే శంకర్ టార్గెట్. కానీ ఈ ప్రాసెస్ అంతా ఈజీగా ఏమీ జరిగిపోదు. కటారి కృష్ణ ఫ్యామిలీలోనే ఎన్నో ఇంటర్నల్ ప్రాబ్లమ్సుంటాయి. ఒక పక్క దారుణమైన హత్యలు, ఇంకో పక్క నమ్మకద్రోహాలు, వీటికి తోడు రహస్య ప్రేమ వ్యవహారాలు. ఇదంతా ఒక పెద్ద గందరగోళం లాంటిది. ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో అసలు నిజమేంటి, సాక్ష్యాలు ఎక్కడున్నాయి అని పసిగట్టడం పోలీసులకొక మైండ్ బ్లాంక్ అయ్యే టాస్క్. మన హీరో విలన్తో ఫైట్ చేయడమే కాదు, ఈ ఫ్యామిలీ మిస్టరీలను కూడా సాల్వ్ చేయాల్సొస్తుంది. కరెక్ట్గా కేస్ క్లైమాక్స్కొస్తున్న టైంలో న్యాయం కోసం పోరాడుతున్న మన హీరోకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. అదే అఫీషియల్ సస్పెన్షన్. సిస్టంలో పాతుకుపోయిన ఈ క్రిమినల్స్ తమ పవర్ని యూజ్ చేసి ఒక నిజాయితీగల ఆఫీసర్ని ఎలా ఇబ్బంది పెడతారో మనమిక్కడ క్లియర్గా చూడొచ్చు. పవర్ పోయింది కదా, ఇక నేరస్తులదే పైచేయి అవుతుందేమో అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. జాబ్ పోయి ఫుల్ ప్రెజర్లో ఉన్న ఆ టైంలో శంకర్కి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ మరెవరో కాదు, తన భార్య కళ్యాణి. ప్రొఫెషనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిజం గెలవాలి అన్న శంకర్ పోరాటానికి ఆమె ఒక స్ట్రాంగ్ పిల్లర్లా తోడుగా నిలబడుతుంది. ఒక మనిషి తన గోల్ రీచ్ అవ్వాలంటే ఫ్యామిలీ ఇచ్చే మారల్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఎలిమెంట్ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. సస్పెండ్ అయినా కూడా శంకర్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక అక్కడ్నుంచి శంకర్ బౌన్స్ బ్యాక్ అయిన విధానం వేరే లెవెల్ అని చెప్పాలి. ఇదొక ప్రాపర్ ప్లానింగ్తో జరిగిన కంబ్యాక్. ఫస్ట్, సస్పెన్షన్ని చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడం. సెకండ్, ఆ ఫ్యామిలీలో ఉన్న డ్రామాను డీకోడ్ చేసి పక్కా ఆధారాలు సంపాదించడం. థర్డ్, ఆ ఎవిడెన్స్తో కటారి గ్యాంగ్ని పూర్తిగా ఫినిష్ చేయడం. అండ్ ఫైనల్లీ, సమాజాన్ని వణికించిన కటారి కృష్ణను ఎత్తుకొచ్చి జైల్లో వేయడం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? న్యాయం కోసం పోరాడటానికి కేవలం ఒక యూనిఫామ్ మాత్రమే అక్కర్లేదు, గుండెలో దమ్ముండాలి అని ప్రూవ్ చేశాడు మన ఫైర్ బ్రాండ్. ఫైనల్లీ
ద కంక్లూజన్. ఎవిడెన్స్ అంతా దొరికాక ఆ కటారీ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోతుంది. న్యాయమే గెలుస్తుంది. ఇదొక మామూలు ఎండింగ్ కాదు. ఫుల్ ఆన్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, దానికి తోడు రవితేజ మార్కెనర్జీతో ఒక రేంజ్లో ఉంటుంది. ఒక మాస్ పోలీస్ సిస్టంలో ఉంటూనే తనదే అయిన మార్క్తో సిస్టంని ఎలా క్లీన్ చేశాడన్నది అబ్సల్యూట్లీ బ్రిలియంట్. క్రిమినల్ ఎంత పెద్ద తోపైనా చట్టం ముందు పనికిరాడు అన్న ఫ్యాక్ట్ ఈ విక్టరీతో మరోసారి బలంగా ప్రూవ్ అవుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్ను ఎంచేసే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. నిజమైన పవర్ అనేది కటారీ కృష్ణలాగా జనాలను భయపెట్టి సంపాదించిన బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుందా, లేదా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సస్పెండ్ అయినా సరే పోతరాజు వీరశంకర్ లాగా చట్టం పట్ల చూపే డెడికేషన్ నుంచి వస్తుందా? ఈ స్టోరీ అయితే మనకు చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చింది. ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తూ ఇలాంటి మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ కావాలో కామెంట్ చేయండి.